వరి వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుంచి ఈనిక దశ వరకు ఉంది. అయితే వాతావరణం మార్పుల కారణంగా చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల తెగుళ్లు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. ప్రస్తుతం వరి వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుంచి ఈనిక దశలో ఉంది. ముఖ్యంగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చీడపీడలు అధికంగా ఆశించే సమయం. ఇందుకు అనుగుణంగానే వాతావరణం కూడా ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం వలన చాలా చోట్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అగ్గి తెగులు, మెడవిరుపు, పాముపొడ తెగుళ్లు సోకేందుకు అవకాశం ఉంది. రైతులు వీటిని గుర్తించిన వెంటనే ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. ప్రస్తుతము వరి పంటను చూసుకున్నట్లయితే పిలకలు తొడిగే దశ నుంచి ఈనిక దశలో ఉంది. వరి పంటను ఈ దశలలో ముఖ్యంగా 3 తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. అందులో ముఖ్యమైనది ఈ వానాకాలంలో ఎక్కువగా ఆశించేది బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు లేదా బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఇది ఒక బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ తెగులు మామూలుగా మనకు పంట పిలకలు తొడిగే దశ లేదా ఈనిక దశలో ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపైన మనకు పసుపు రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. ఈ మచ్చలను మనం చూసుకున్నట్లయితే ఈ మచ్చల యొక్క అంచులు అలల మాదిరిగా ఉంటాయి. అంచులను బట్టి ఇది మనము బ్యాక్టీరియా ఎండాకు తెగులుగా నిర్ధారణకు రావచ్చు. ఈ ఆకులు అనేటివి పైనుంచి కిందికి ఎండుకుంటూ రావడం జరుగుతుంది. ప్రధాన పొలంలో మనము ఈ తెగులను గమనించినప్పుడు ఉదయం పూట మనము ఈ తెగులు సోకిన మొక్కలను గమనించినట్లయితే ఆకుల మీద పసుపు రంగు నీటి బిందువులు కనిపిస్తాయి. ఈ పసుపు రంగు నీటి బిందువులు అనేటివి బ్యాక్టీరియా యొక్క సముదాయము. ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణకు ఎలాంటి కెమికల్స్ మందులు అయితే లేవు. కాకపోతే ఈ తెగుల యొక్క వ్యాప్తిని అరికట్టడానికి మనకు మొదటగా రైతులు ఈ తెగులను పొలంలో గమనించినప్పుడు వరికి వేయాల్సిన ఈ యూరియా నత్రజని సంబంధిత ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా నిలిపివేసుకోవాలి. దీనికి ఈ తెగుల యొక్క ఉధృతిని మనకు వ్యాప్తి చెందనివ్వకుండా లీటర్ నీటికి ప్లాంటామైసిన్ 1 గ్రాము ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఈ 2 మందులు కలిపి లీటర్ నీటికి కలుపుకొని మనము ఈ తెగుళ్ళు సోకిన పొలంలో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా రైతు సోదరులు ఈ తెగులు సోకిన పొలం నుంచి పక్క పొలాలకు నీటిని మళ్లించకుండా చూసుకున్నట్లయితే ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనము అరికట్టవచ్చును. అదేవిధంగా వరి పంటను ఈ వానాకాలంలో ఆశించే ఇంకొక తెగులు అగ్గి తెగులు. అగ్గి తెగులు వరి పంటను వివిధ దశలలో ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులన్నీ మాడిపోయి కాలిపోయినట్లుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ తెగులను మనము అగ్గి తెగులు అంటాము. ఆకుల మీద మొదటగా నీటిలో తడిసినట్లుగా చిన్న మచ్చలు కనిపిస్తాయి. క్రమేణా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ మచ్చలు అనేటివి నూలు కండే ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ మచ్చలను చూసుకున్నట్లయితే మచ్చల యొక్క మధ్య భాగం తెలుపుగా ఉండి అంచులు గోధుమ రంగుకు మారుతాయి. అదేవిధంగా ఈ అంచుల యొక్క కొనలు మొనదేలి ఉంటాయి. అలా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ మచ్చలు ఒకదానితోటి ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ తెగులు మనకు కణుపుల దగ్గర మనకు మెడ మీద ఆశించినట్లయితే దీన్ని మనము మెడవిరుపు అంటాం. మెడవిరుపు అనేది పంటకు చివరి దశలో ఆశిస్తుంది. పిలకలు తొడిగే దశలో లేకపోతే మనకు ఈనిక దశలో ట్రైసైక్లజోల్ 120 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 300 ml ఎకరానికి సరిపడా నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుల మీద వచ్చే అగ్గి తెగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు పూత సమయంలో దాదాపుగా 25% పూత సమయంలో మనకు తర్వాత దశలో మెడవిరుపు ఆశిస్తుంది. కాబట్టి ఈ మెడవిరుపును ఆశించకుండా మనకు దాని నుంచి కలిగే నష్టం నుంచి కాపాడుకోవడానికి 15-20% పూత సమయంలో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకోనజోల్ అనే మిశ్రమం కలిగినటువంటి మందును 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను మనము సమర్థవంతంగా నివారించవచ్చును. ఇంకొక ముఖ్యమైన తెగులు పాముపొడ తెగులు.
పాము పొడ తెగులు మనకు పిలకలు తొడిగే దశ నుంచి వరి పంటను ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు నీటి మట్టానికి ఆనుకొని ఉన్న కాండం దగ్గర నుంచి పై వరకు నిర్దిష్టమైన ఆకారం లేనటువంటి తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలనేటివి కాండం నుంచి పూటకు వరకు చేరి అధిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. దీని నివారణకు గాను టిల్ట్ అంటే ప్రొపికోనోజోల్ అనే మందు లీటర్ నీటికి 1 ml లేదా హెక్సాకోనోజోల్ అనే మందు 2 ml లీటర్ నీటికి, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకోనోజోల్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఉధృతిని బట్టి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ పాము పొడ తెగులను సమర్థవంతంగా నివారించి దానివల్ల కలిగే నష్టాలను అధిగమించవచ్చు. మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా చెప్పొచ్చు. వరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంటకాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం రబీ మొక్కజొన్న విత్తే సమయం కావడంతో ఈ పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో నీటిపారుదల కింద సాగు చేస్తుంటారు రైతులు. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దాణాలో ప్రధాన ముడిసరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు. పేలాలు, స్వీట్ కార్న్గా, బేబీ కార్న్గా ఇలా వివిధ రకాలుగా మొక్కజొన్నను సాగు చేసేందుకు పలు రకాల హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నాయి. రబీ మొక్కజొన్నను నీటిపారుదల కింద అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడులను సాధించాలంటే నేల యాజమాన్యం, విత్తన మోతాదు, విత్తే సమయం, ఎరువులు, కలుపు యాజమాన్యం ముఖ్యమంటూ రైతులకు సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్. ముఖ్యంగా మనం సాగు చేసే మొక్కజొన్న పంటలో కనుక చూసుకున్నట్లయితే విత్తే కాలము రబీలో సాధారణంగా మనకు తొలకరి వర్షాలు పడిన వెంటనే అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఈ పంటను సాగు చేసుకోవడానికి సమయం ఉంటుంది. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఎకరానికి 8 కిలోల విత్తనము సరిపోతుంది. ఈ 8 కిలోల విత్తనాన్ని మనము నేల దుక్కి తయారు చేసుకునేటప్పుడే బోదెలు, కాలువల పద్ధతిలో దుక్కి తయారు చేసుకొని బోదెకు 1/3 వంతు ఎత్తులో విత్తనాన్ని విత్తుకోవాలి. ఆ విధంగా విత్తుకున్నట్లయితే మనకు వరుసకు మధ్య దూరము, అదేవిధంగా మొక్కకు మధ్య దూరం కూడా సరిగా ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా మొక్కజొన్న పంట విత్తుకునేటప్పుడు వరుసకు 60 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. మంచి హైబ్రిడ్ రకాలు ఉన్నా రైతులు అంతగా దిగుబడి తీసుకోలేకపోతున్నారు. సారవంతమైన నేలల్లో సాగు చేయకపోవడమే కాకుండా కలుపు నివారణ సరిగా చేయకపోవడంతో పెద్దగా దిగుబడులను ఆశించలేకపోతున్నారు. శాస్త్రవేత్త సూచనల మేరకు ఎరువులు, నీటి యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా కనుక సిఫారసు చేసిన నత్రజని ఎరువును తీసుకున్నట్లయితే 1/3 వంతు దుక్కిలో, తర్వాత 1/3 వంతు పైరు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు, అదేవిధంగా మిగతా భాగాన్ని పంట వచ్చే దశలో వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును చివరి దుక్కిలో, అదేవిధంగా పొటాషియం కనుక చూసుకున్నట్లయితే 1/3 వంతు దుక్కిలో, 1/2 వంతు పైరు మొకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు ఎరువుల యాజమాన్యం పాటించాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించినప్పుడు మనకు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు ముఖ్యంగా మనకు మొక్కజొన్న పంటలో పోషక లోపాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువగా మనం గమనించే పోషక లోపాలు ఒకటి భాస్వరం పోషక లోపము, అదేవిధంగా జింకు పోషక లోపము. జింకు పోషక లోపం వచ్చినప్పుడు ఆకుల పైన ఆకుపచ్చ మరియు పసుపచ్చ చారలు ఏర్పడతాయి. నివారణ కోసము చివరి దిక్కులో 20 కిలోల జింక్ సల్ఫేట్ కానీ, లేదంటే పైరు ఎత్తు దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పంటలో జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఫాస్ఫరస్ లోపాన్ని కనుక గమనించినట్లయితే మనకు ఆకుపచ్చ ఆకులు అన్నీ ఎరుపు నుండి నీలి రంగులోకి మారుతాయి. ఇటువంటి లోపాన్ని గమనించినప్పుడు DAPని 2% తీసుకొని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల భాస్వర పోషక లోపాన్ని నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం అనేది చాలా కంపల్సరీ. మనం పంట విత్తిన 40 నుంచి 45 రోజులలోపు కలుపు యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. విత్తనం విత్తిన వెంటనే 48 గంటల లోపల నేలలో తేమ ఉన్నప్పుడు మనకు కలుపు నివారణ కోసము అట్రజిన్ అనే మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట 15 రోజుల దశ దాటిన తర్వాత
దానిలో మన పంటలో ఉండే కలుపును బట్టి వెడల్పాకు కలుపు కానీ లేదంటే గడ్డి జాతి కలుపు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే టెంబోట్రయాన్ ప్లస్ అట్రజిన్ మనకు మార్కెట్లో లాడిస్ అనే పేరుతో ఈ మందు లభ్యమవుతుంది. ఈ మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు గడ్డిని అదేవిధంగా గడ్డి జాతి కలుపును నివారించుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మనము పంటలో కలుపును మొత్తం నివారించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు మహమ్మారిలా తయారైంది. గతేడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు భయపడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు. కత్తెర పురుగు నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఇక మొక్కజొన్న సాగులో మనం ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాము కత్తెర పురుగు అని చెప్పేసి. ఈ కత్తెర పురుగు రావడం వల్ల చాలా దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీని యొక్క నివారణ కోసము రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం పంట విత్తిన వెంటనే 7 నుంచి 10 రోజుల లోపల ఎకరానికి 10 నుండి 15 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. ఆ తర్వాత ఆ లింగాకర్షక బుట్టల్లో పడ్డ మన కత్తెర పురుగుల యొక్క ఉధృతిని బట్టి 15 నుంచి 25 రోజుల మధ్యలో ఒకసారి క్లోరాంత్రినిలిప్రోల్ అనే మందును ఎకరానికి 80 మిల్లీలీటర్లు తీసుకొని ఒకే సాలు వెంట మొక్క మొత్తం పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనము కత్తెర పురుగు నివారించుకోవచ్చు. ఆ తర్వాత పంట 30 నుంచి 40 రోజుల దశలో ఉన్నప్పుడు కత్తెర పురుగు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే విషపేరం తయారు చేసుకొని మొక్క యొక్క సుడుల్లో వేసుకున్నట్లయితే కత్తెర పురుగును నివారించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ విషపేర తయారు చేసుకోవడం ఎలా? 10 కిలోల తవుడు తీసుకొని దానికి 2 కిలోల బెల్లము కలుపుకొని ఒక 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తీసుకొని దానికి 100 గ్రాముల థయాడి కార్బ్ కలిపి ఆ తర్వాత ఆ విషపేర ఆ మందును తీసుకొని మొక్క యొక్క సుడుల్లో వేసినట్లయితే మనం మొక్కజొన్నలో కత్తెర పురుగును కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి యజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మనం మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పొలంలో పంట బాగా పండాలంటే మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలుసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. గత కొన్నేళ్లుగా దిగుబడుల కోసం అధిక రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయే తప్ప దిగుబడులు మాత్రం పెరగట్లేదు. భూసార పరీక్షలు చేయడం ద్వారానే పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకుని సరైన మోతాదుల్లో వేసుకోవచ్చు. అయితే రైతులు ఏ విధంగా మట్టిని సేకరించాలి, ఎక్కడ పరీక్ష చేయించాలో తెలియజేస్తున్నారు దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్. అధిక దిగుబడుల కోసం పంట పొలాల్లో రసాయనిక ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతోంది. దీనివలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. అంతేకాకుండా రైతుకు పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనిని అధిగమించి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మట్టిలో ఉండే భూసారాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం భూసార పరీక్షలు చేయించాలి. తద్వారా ఎరువులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతాయని తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమేష్. భూసారం అనేసరికి చాలామంది రైతులు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ భూసార పరీక్షలు చేయించుకోకుండా ఎరువులపైన ఎక్కువ ఖర్చు పెడుతూ వస్తున్నారు. సహజంగా భూమిలో గల చాలా వరకు పోషకాలు ఉంటాయి. దాంతోపాటు మనం కొన్ని సేంద్రియ ఎరువులు వాడుతున్నాము, అలాగే కొన్ని రాసాయనిక ఎరువులు వాడుతున్నాము. అవన్నీ కూడా మొక్కకు అందజేసి తద్వారా మన దిగుబడులన్నీ చాలా వరకు పొందుతూ వస్తున్నాం. అంతేకాకుండా మొక్కకు 16 పోషకాలు కావాలి. జనరల్గా రైతులంతా వేస్తున్నదంతా కూడా నత్రజని వేస్తుంటారు, లేదా భాస్వరం ఎరువును డిఏపి రూపంలో వేస్తుంటారు, పొటాషియం రూపంలో, ఎంఓపి రూపంలో వేస్తూ వస్తుంటారు. ఈ 3 పోషకాలే ఎక్కువగా వాడుతుంటారు. మిగతా పోషకాలన్నీ కూడా చాలా వరకు మర్చిపోతూ వస్తుంటారు రైతులంతా కూడా. ఈ భూసార పరీక్షలు మనం చేయించుకోవడం వల్ల ఏమిటంటే మనము వాడే రసాయనిక ఎరువుల చాలా వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంటే చాలా వరకు ఖర్చు తగ్గిపోతుంది మనకు. అంతేకాకుండా భూసారాన్ని మనం కాపాడుకోవచ్చు. భూసార పరీక్షలు చేయించుకుంటే భూసారాన్ని కాపాడుకుంటే తద్వారా ఏమవుతుందంటే భూమి లోపల ఉన్న ఈ సేంద్రియ కర్బనం కానివ్వండి, అలాగే ఈ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో దిగుబడులు చూసినట్లయితే 1 సంవత్సరం బాగానే వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దిగుబడులన్నీ చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మనము ఈ భూసార పరీక్షలు చేయించుకుంటే చాలా వరకు మనకు ఉపయోగంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మన ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఎర్రనేళ్ళు ఎక్కువ ఉంటాయి. దాదాపు 52% ఎర్రనేళ్ళు ఉంటాయి.
మిగతా 42% వరకు వచ్చేసరికి ఈ నల్లరేగడి భూములు అనేవి ఉంటాయి. సో ఈ భూసార పరీక్షలు ముఖ్యంగా మన పంట వేయక ముందుగా మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఏంటే ఉంటుంది. ఈ రబీలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు అయ్యే పంటల్లో చూసుకున్నట్లయితే శనగ ఒకటి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా దాంతోపాటు పొగాకు ఎక్కువ సాగు చేస్తూ వస్తుంటాము. సో ఈ 2 పంటలంతా కూడా ఈ జనరల్గా 10వ నెల అక్టోబర్ కానీ నవంబర్ మాసంలో విత్తనం వేసుకోవడం వస్తుంది. అదే పొగాకు కూడా అక్టోబర్ నవంబర్ మాసంలో ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడంతా కూడా భూమి అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ శనగ కానీ అలాగే మనకు పొగాకు వేసే రైతులంతా కూడా ఇప్పుడు మనం మట్టి నమూనాలు సేకరించుకొని మనం చాలా వరకు పరీక్ష చేయించుకున్నట్లయితే భూమి లోపల ఎలాంటి పోషకాలు ఉన్నాయి, అవి ఏ రకంగా అందుబాటులో ఉంటాయి, మనం ఏ రకంగా ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవచ్చు, అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే ఎలా పంట పైన పెట్టే ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు మనకు దృష్టిలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ కృషి విజ్ఞాన దర్శిలో మేము కూడా మట్టి నమూనాలు సేకరించి మన రైతులు ఇచ్చిన తర్వాత మనం ఈ భూసార పరీక్షలను చేస్తూ వస్తున్నామండి. ఇక్కడ మన దగ్గర మళ్ళీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఉంది, ఇక్కడ చేస్తాము. ఒక ఫార్మర్కి వచ్చేసరికి మనకు 100 రూపాయలు పేమెంట్ రైతులు పే చేస్తే సరిపోతుంది. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నింటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరి అయినది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవలక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలి. ఈ భూసార పరీక్షలో మట్టి నమూనా సేకరించడం చాలా ప్రధానమైన అంశంగా చెప్పుకుంటుంటాం. మట్టి నమూనాను జనరల్గా మనము ఎకరం పొలంలో చూసుకున్నట్లయితే ఒక 8 నుంచి 10 చోట్ల మనం జిగ్జాగ్ రూపంలో మనం కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎక్కడన్నా వర్షాధారం కింద సాగు చేస్తున్న పంటలకైతే మాత్రము ఒక 3 సంవత్సరాలకు ఒకసారి మన మట్టి నమూనాలు సేకరించుకోవాలి. లేదా నీటి పారుదల కింద సాగు చేస్తున్న భూముల్లో మాత్రము 3 పంటలకు ఒకసారి మట్టి నమూనా సేకరించుకొని మనం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జిగ్జాగ్ రూపంలో ఎకరం పొలంలో 8 నుంచి 10 చోట్ల మనం మట్టి నమూనా సేకరించుకోవాలి. ఏ పంటకైనా కూడా మనం మట్టి నమూనా సేకరించుకోవాలంటే భూమి లోపల మనం అంటే వి ఆకారంలో 15 నుంచి ఒక అరడుగు నుంచి అడుగు లోపల మట్టిని సేకరించుకోవాలి. ఆ కట్ చేసుకున్న భూమిలో వచ్చిన గొయ్యిలో వచ్చిన మట్టి కాకుండా సైడ్ అంచు నుంచి మనం తీసుకోవాలి మట్టి. ఆ మట్టి సేకరించుకొని ఇలాగా 8 నుంచి 10 చోట్ల మనం మట్టి సేకరించుకొని అవన్నీ కూడా ఒక పట్ట మీద పోసి 4 భాగాలుగా విభజించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 భాగాలను ఆపోజిట్లో ఉన్న భాగాలను వేరు చేసేసి మిగతా 2 భాగాలు కలుపుకొని మళ్ళీ సేమ్ అదలాగా చదరపు ఆకారంలో కానీ వృత్తాకారంలో చేసుకొని మళ్ళీ 4 భాగాలుగా ఇలాగా మనకు ఒక సాయిల్ వచ్చేసరికి మట్టి అనేసరికి ఒక అరకిలో వచ్చే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అరకిలో మట్టిని వచ్చిన దాన్ని మనం ఒక ప్లాస్టిక్ బ్యాగులో కానివ్వండి, లేకపోతే మనకు కొద్దిగా గుడ్డ సంచిలో కానివ్వండి సేకరించుకొని మనం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని రకాల భూములు ఏంటంటే చౌడు భూములు ఎక్కువ ఉంటాయి. కొన్ని చోట పొలంలో తీసుకుంటే సగ భాగం చౌడుగా ఉంటుంది, ఇంకొక సగ భాగం మామూలుగా భూమి ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో చౌడు భూముల్లో సపరేట్గా మట్టిని సేకరించుకోవాలి. అలాగే మామూలుగా భూములు అంటే మంచిగా వచ్చే పంటలు పండే భూముల్లో మట్టిని కూడా సపరేట్గా సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మట్టి నమూనా సేకరించే విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే దాంట్లో ఒక 4-5 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఏ రైతైనా కూడా. మొదటగా ఏంటంటే చెట్ల నీడ, ఎక్కడైతే పొలంలో చెట్ల నీడనగా మనం మట్టి నమూనాను సేకరించకూడదు. అలాగే మనం ఈ ఎరువులు సేంద్రియ ఎరువులు కుప్పగా ఒక్కోసారి పొలంలో కుప్పగా పశువుల ఎరువు పోసింటారు. అలాగే ఈ దయ్యించే మన పచ్చ ఎరువులన్నీ తొక్కేసింటారు. అలాంటి ప్రాంతాల్లో కానివ్వండి, రసాయనిక ఎరువులు ఎక్కువ వాడిన ప్రాంతాల్లో కానివ్వండి, సేంద్రియ ఇలాగ ఎరువులు వాడిన ప్రాంతాల్లో కానీ మనం మట్టిని సేకరించకూడదు. అలాగే మనం ఎక్కడైతే నీళ్లు పారుతున్నాయో అలాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ నీళ్లు నిలబడిన ప్రాంతాల్లో కూడా మట్టిని సేకరించకూడదు. మొక్కకులో రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే, పురుగులను తెగుళ్ళను తట్టుకునే శక్తి రావాలంటే ఈ 16 పోషకాలు అనేది ఎక్కువగా కావాలి. 16 పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రకాశం జిల్లాలో సాగు భూములు చూసినట్లయితే 5,60,000 హెక్టేర్లో సాగు అవుతుంది. ఈ 5,60,000 హెక్టేర్లో ముఖ్యంగా ఎర్ర నేలలు ఉంటాయి, నల్లరేగడి భూములు ఉంటాయి, అలాగే ఇసుక నేలలు ఉన్నాయి. 3 సాయిల్స్లో మనకు ఈ అన్ని రకాల పంటలు సాగు చేస్తూ వస్తున్నారు.
సో ఈ ఏదైనా కూడా నల్లరేగడి భూముల్లో మనకు ముఖ్యంగా ప్రాబ్లం వచ్చేసరికి ఈ సెలినిటీ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని రైతులు ఏంటంటే ముఖ్యంగా ఈ నల్లరేగడి భూముల్లో సాయిల్ శాంపుల్స్ మనం మట్టిని నమూనా సేకరించుకొని మనం ఎక్కడైతే ల్యాబ్ అందుబాటులో ఉంటుందో అక్కడ ఇచ్చినట్లయితే చౌడు ఎంత శాతంలో ఉంది, దానికి రెమెడీ ఏం వాడాలి అంటే జనరల్గా జిప్సమ్ వాడుతూ వస్తుంటాము, అది ఎంత మోతాదులో వాడాలంటే మనం సాయిల్ టెస్టింగ్ ద్వారానే సాధ్యమవుతుంటుంది. ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి జనరల్గా ఈ జిల్లాలో వచ్చేసరికి 58% ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ 58%లో ముఖ్యంగా వచ్చేది మనకేంటంటే ఇక్కడ ఈ పోషక లోపాలు ఎక్కువగా వస్తుంటాయి. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ నత్రజని శాతం లోపం ఎక్కువగా ఉంటుంది. అది ఎంత మోతాదులో ఉన్నది అని తెలుసుకోవాలంటే సాయిల్ టెస్టింగ్ ద్వారానే మనకు సాధ్యమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేజర్గా పంటలు వేసేసరికి ఎర్ర నెలలు వచ్చేసరికి కంది ఎక్కువగా వేస్తుంటాం. అపరాల పంటలు మేజర్గా కంది కానివ్వండి, మినుము కానీ, పెసర కానివ్వండి, సజ్జ కానివ్వండి, జొన్న కానివ్వండి, ఇవన్నీ కూడా చిరుధాన్య పంటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా సాగు చేస్తూ వస్తుంటారు. చిరుధాన్య పంటలు అయితే కొద్దిగా ఇబ్బంది లేదు, కానీ అపరాల పంటలకు ఎన్నిటికి కూడా మనకు ఈ పోషకాల లభ్యత అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని అంటే సాయిల్ టెస్టింగ్ ద్వారా చేస్తేనే మనకు ఈ రిజల్ట్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మన కృషి విజ్ఞాన కేంద్ర దర్శిలో ఏంటంటే మేము దాదాపు సంవత్సరానికి వచ్చేసరికి ఒక 5,000 శాంపుల్స్ మనం ఇక్కడ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ ద్వారా మనం టెస్టింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎరువులపైన పెట్టుబడి ఖర్చు చాలా వరకు రైతులకు తగ్గి, మన పెట్టుబడి ఖర్చు తగ్గి ఏదైనా నికర ఆదాయం పెంచేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు సోదరులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ ఏపీ స్టేట్లో చాలా వరకు ఏకేవీకేల్లో చేయని కృషి మేము ఇక్కడ చేస్తున్నాము. రైతులకు చేరవ్వాలి, రైతుల ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో, ఆ మోటోతో మేము సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ను ఉపయోగిస్తూ చాలా టెస్టింగ్ చేయడం జరుగుతుంది సాయిల్ని అంతా కూడా. తద్వారా ఇక రైతుల ఖర్చు తగ్గుతుంది. అలా చేసినందుకు మా అటారీ సంస్థ వాళ్ళు గుర్తించి మాకు ప్రతి సంవత్సరము ఏదో ఒక అవార్డు, అంటే ఈ సంవత్సరం సరే 2వ ప్లేస్లో ఉంది, గత సంవత్సరం 1st ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. సో గత 5 సంవత్సరాల నుంచి మాకు అవార్డు ఏదో ఒక రూపంలో లభ్యమవుతూ వస్తుంది.